సార్ నేను కీర్తిని మాట్లాడుతున్నాను. సార్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ట్రస్ట్ లో ఉన్నానమ్మా. న్యూ అడ్మిషన్స్ వచ్చింది. సార్ ఇక్కడ జరిగేది చూస్తుంటే నాకు భయంగా ఉంది సార్. నువ్వు ట్రైన్ టికెట్ తీసాం కదా, నువ్వు టెన్షన్ పడక వచ్చాయమ్మా. వచ్చిన తర్వాత చూసుకుందాం. లేదు సార్, అన్ని చోట్ల వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. అది మాత్రమే కాదు, ఎవరిని నమ్మబుద్ధి కావట్లేదు సార్. హైదరాబాద్ రావడానికి నాకు భయంగా ఉంది సార్. మీరే ఫ్లైట్లో వచ్చాను సార్, నన్ను తీసుకువెళ్ళండి సార్. నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా? టీ నగర్ పక్కన చెప్పండి. టీ నగర్ పక్కన సార్. సరేమ్మా, ఇంకా 3 గంటల లోపల వచ్చేస్తా. టీ నగర్ పక్కంటే ఈ హిందీ ప్రత్యక్ష భాషలు సార్. అక్కడ వచ్చాయమ్మా. ఓకే సార్, వచ్చేస్తాను. ఇలా చూడు, అది ఒక్కతి చాలు. తను మాత్రం నీ ట్రస్ట్కి తిరిగి వచ్చేసిందనుకో, ఇంతవరకు నువ్వు చేర్చుకున్న పేరు, వ్యాపారం, నెట్వర్క్ అన్నీ మూతపడిపోతాయి. ఇంకో 3 గంటల్లో నువ్వు దాన్ని కలుస్తున్నావు, ఇక్కడికి తీసుకొస్తున్నావు, నాశనం చేస్తున్నావు. అలాంటి అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుగా అసలు నీ రికార్డ్స్ లో ఉండకూడదు. నమ్మలేకపోతున్నారా? ఒంటరిగా ఉన్నారు, సేఫ్గా తీసుకెళ్ళమని ఒక్క మాట చెప్పాను, కానీ వాడి బుద్ధి ఏంటో చూపించాడు. అతను చెప్పే చోటుకు వెళ్తే అతన్ని పట్టుకోవచ్చా? వాడిని పట్టుకుని మనమేం చేయాలి? తర్వాత ఏం చేయాలో చూద్దాం. టీకి 1 డబ్బులు ఏమని చెప్పు. తమ్ముడు, నేను మాట్లాడిందే మనసులో పెట్టుకోకయ్యా. ఇలా చూడు, ఆ దరిద్రుడు సామ్యులు మాట్లాడింది యూట్యూబ్లో పెట్టకయ్యా. నీకేం డబ్బులు కావాలో నేను ఇస్తాను, మన తండ్రిని మాట్లాడుకున్నాం. హే, నువ్వు ఇచ్చే అమౌంట్ నాకేమీ అవసరం లేదు. కనీసం ఈ ఒక్కరోజు మంచి పోలీసులాగా డ్యూటీ చేయి. ఏం చేయాలో చెప్పు, అది వెంటనే చేస్తాను. సింపుల్ మ్యాటర్, ఇది కూడా చేయనా? ఇది చేస్తే వదిలేస్తావా? సింపుల్ మ్యాటరే, కానీ నువ్వు చేసేది ఎవరికి తెలియకూడదు. అంతెందుకు నీ డిపార్ట్మెంట్ కూడా తెలియకూడదు. ఓకే బాబు. సార్, మీరు రాజారామే కదా? మీరే కదా? అవును. హైదరాబాద్లో యూనిటీ చారిటబుల్ ట్రస్ట్. అవును, ఎందుకు అడుగుతున్నారు? ఓ, మిమ్మల్ని కలవాలని వచ్చాను. వస్తారా? రే, బండి తీయండిరా. రే, ఎవడ్రా మన బండి తీసుకెళ్తున్నాడు? మీ వాడిని ఎత్తేసినట్టున్నారు. రే, నువ్వేనా? ఏమనుకుంటున్నారా? రే, నీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు, వాణ్ణి ఏం చేస్తా? నువ్వేమీ చేయలేవురా. నీ వార్డన్, నువ్వు వెతికే ఆ అమ్మాయి,
నువ్వు ఫేక్గా క్రియేట్ చేసిన ఫైలు శాంపిల్ వీడియో ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి. నా ఫ్రెండ్ని ఆ అమ్మాయిని వదిలేసాయి, నేను నిన్ను వదిలేస్తాను. రేయ్ ఏంటి వదిలేస్తావా? ఇప్పుడే వాడిని వేసేమంటాను చూడరా. ఏసీ రే, నేను చెప్పాను కదా నువ్వేమీ పీకలేమని. నీకు దమ్ముంటే నా ఫ్రెండ్ వేసేరే చూద్దాం. అలా చేస్తే వాడే సంతోషిస్తాడు. ఇంతమంది అమ్మాయిల ప్రాణాలను పానంగా పెట్టి బతకాలనుకునేవాడు కాదురా నా ఫ్రెండ్. రేయ్ 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 చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. వాడి ఫ్రెండ్ వేసేద్దామా? వేసేసి మనందరం అలా ఊరికి వెళ్ళిపోదామా? వాడేదో స్మార్ట్గా చేస్తున్నానని వాడని తీసేశాడు. ఆమె కూడా డ్రామా చేసేసింది. నాకు వాడని కావాలి. బంగారు గుడ్లు పెట్టే బాత్ర వాడను. చచ్చిపోయిన శవంలా ఉన్నాడు వాడి ఫ్రెండ్. వాడిని లేపడం గురించి మాట్లాడుతున్నాం. వాడిని వదిలే. రేయ్ సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. అర్థమైందా? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్వేనా? సార్ ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మేమిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ సార్. మేమిద్దరు టిన్ బ్రదర్స్ అని ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు సార్. వాడంటే నాకు ప్రాణం సార్. ప్రాణమా? అవును సార్. రేయ్ వాడిని ప్రాణం తీసేమన్నాడు తెలుసా? సార్ ఎవరి గురించైనా ఏమైనా మాట్లాడండి, నా ఫ్రెండ్ గురించి మాత్రం తప్పగా మాట్లాడకండి. నేను టెన్షన్ అయిపోతాను. రేయ్ వాడు అలా మాట్లాడు. వాడు నిన్ను చంపేమన్నాడు, వింటావా? నన్ను మ్మ్. చంపు. మ్మ్. నేనే చెప్పాను నువ్వేం పీకలేవని. నీకు ధైర్యం ఉంటే వాడిని వేసేరా. అలా చేస్తే వాడు సంతోషిస్తాడు. ఇంతమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసి జీవించాలనుకునేవాడు కాదురా నా ఫ్రెండ్. విన్నావు కదా? సార్ కాదు సార్. రేయ్ వాడు అలా చెప్పడు మాట్లాడుకో. సార్. రేయ్ రేపు సన్ రైజ్ చూడడానికి నువ్వుండవు. సార్ ఏయ్. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఏయ్, బ్రదర్స్ మీరైనా అర్థం. అతనికి చెప్పండి బ్రదర్స్. అది నా సార్, నా మాట వినండి సార్. అలా నన్ను కాపాడండి సార్. ఎలాగైనా వాడిని తప్పించడానికి ట్రై చేస్తాడు. వాడిని వదిలేయండి. వాడు స్వయంగా తప్పించినట్టు అనిపించాడు. తప్పకుండా వీడు వాడిని కాంటాక్ట్ చేస్తాడు. అలా మనం వాడిని పట్టుకోవాలి. హలో రేయ్ వాడు చాలా భయపడ్డాడు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా? వాడు ఎస్ఐలా నేను చూసుకుంటారా? నమ్మరేంట్రా బాబు? హలో యంగ్ బ్రదర్, చాలా భయంగా ఉంది. కొంచెం కాపాడండి. నీళ్ళ తర్వాత తాగొచ్చు కదా. కొంచెం జాలి చూపించండి బ్రదర్. అనయ్య అనయ్య ప్లీజ్ అన్నయ్య. చాలు నోర్మోయ్. ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి శంక నాకించాడు కదా. అవును సార్, పెట్టేశాడు. ఎవరిని నమ్మకూడదురా. ఇలాగే ఒకడు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నా వదిన లేపుకెళ్ళిపోయాడు తెలుసా. లైఫ్ లో ఎవరినైనా నమ్మచ్చు, కానీ ఫ్రెండ్ మాత్రం నమ్మనే కూడదు. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య. పెళ్ళం పొద్దు దొరుకుద్ది, ప్రాణం పొద్దు దొరుకుద్ది అన్న. నా ఫ్రెండ్ నమ్మి సంకనాగిపోయింది నా జీవితం. అయ్యా దయచేసి నన్ను ఇక్కడి నుంచి కాపాడనయ్యా. ఛీ! ప్లీజ్ 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 ప్లీజ్. స్కెచ్ వేసేసారా? నైట్ లోగా నిన్ను వేసేస్తారు. చూడ్డానికి నా తమ్ముడులా ఉన్నావురా. ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడన్న ఒకే ఒక కారణంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. చాలా థాంక్స్ కానీ ఈ అన్నయ్య. విషయం వాళ్ళకి తెలిసిందో నన్ను చంపేస్తారు. నేనెవరికి ఏంటి చెప్పాలండి? అర్థమైందా? చూడు నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఎస్తైతే నేను ఇరుక్కుపోతాను. కుర్రాళ్ళంతా తినడానికి వెళ్ళారు. కొంచెం వెయిట్ చేయి. కరెక్ట్ టైం చూసి నేను నీకు సిగ్నల్ ఇస్తాను. అన్నయ్య నీ ఫోన్ ఇస్తావా? ఒక కాల్ చేసుకుంటాను. ఫోనా? ఎవరైనా చూస్తున్నారా? వెళ్ళరా పిల్లనాయలా. ఏయ్, 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 రేయ్! రేయ్, వాడు తప్పించుకున్నాడు, పట్టుకోండిరా. రేయ్! రేయ్, వాడు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడురా. ఎప్పుడు నువ్వు నాకు రేయ్, హెచ్చడి పోలెట్టావో అప్పుడే నువ్వు నాకు త్వరగా ఫ్రెండ్ రండి. అయిపోయావురా. రేయ్, ఇక నేను వాడు నిన్ను నమ్మనురా. ఎక్కడున్నాడు రేయ్? పట్టుకోరా. త్వరగా రండి, రేయ్. హలో రే నేను పారి మాట్లాడుతున్నా. రే, అక్కడి నుంచి కొత్త కొత్త నెంబర్లతో ఫోన్ చేయడం మానుకొని ఎలా తప్పించుకోవాలో ఆలోచించరా. రేయ్ నువ్వు ఒక మంచి ఫ్రెండ్ వేనా? ఎవరో ఒక అమ్మాయి కోసం నన్ను చెప్పేయమన్నావుగా. రే వాగొద్దురా. దీని వాళ్ళని భయపడడానికి అలా అన్నాను.
దీన్ని వదిలేస్తానా? నీకోసమే పరుగులు పెడుతున్నాను రా. ఆ డాష్లన్నీ నాకు తెలుసు. నువ్వేమేం మాట్లాడే వాడు స్పీకర్లో వేసాడు, నేను విన్నాను. రే, వాళ్ళ సిగ్గు లేకుండా నా మాటలు రికార్డ్ చేసి నీకు వినిపిస్తే నువ్వు కూడా హాయిగా వింటావట్రా? దీన్ని ఎందుకు అలా అన్నానో చెప్తాను విను. ఏమంటున్నావురా? అంత నీచమైన వాళ్ళ వెళ్ళు. సరే వదిలే, ఇప్పుడు నేను ఎస్కేప్ అయ్యాను కదా, ఇక నేను చూసుకుంటా. ఏంటి ఎస్కేపా? రే, అంత తెలియక ఎలా తప్పించుకున్నావురా నువ్వు? నేను ఎస్కేప్ అయ్యానన్నాను, సంతోషపడకుండా ప్రశ్నలు అడుగుతున్నావేంటి? వాళ్ళు సరైన ఏదో గ్యాంగ్రా. దాంట్లో ఒక మంచివాడు నా చేతిలో ఉన్న కట్లన్నీ ఇప్పేసి నేను తప్పించుకోవడానికి ఐడియా కూడా ఇచ్చాడు తెలుసా. ఆ తర్వాత వాడినే మోసం చేసి వాడి సెల్ ఫోన్ కూడా కొట్టేసి వచ్చాను. అదే మనసుకి కొంచెం బాధగా ఉంది. రే, నాకెందుకు డౌట్ గా ఉందిరా. ఇది నువ్వు తప్పించుకున్నట్టు లేదు. వాళ్ళు కావాలని చేసినట్టుగా ఉంది. నీ చుట్టూ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు. ఏమంటున్నావురా? రే చూడమని చెప్తున్నానుగా. అవును బావా. రే రే, అందరు నన్నే చూస్తున్నారా? చెప్పానా? ఇలా చూడు, ఇప్పుడు నువ్వేం చేసినా నిన్ను గమనిస్తూనే ఉంటారు. నువ్వు రే, నువ్వు నాకు తప్ప ఇంకెవరికైనా కాల్ చేసావట్రా? లేదు బావా, ఇంకెవరికి ఫోన్ చేయలేదు బావా. నీకు ట్రై చేశాను, నీ నంబర్ బిజీగా ఉంది కాబట్టి మీ అమ్మకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను బావా. ఏదో గుడిలో ఉన్నారంట, చాలా భయపడిపోయి ఇప్పుడు నన్ను కలవడానికి వస్తున్నారా? లూసట్రా నువ్వు. ఎంత పిచ్చి పని చేసావో తెలుసా నీకు? నన్ను ఏం చేయమంటావు? రే ఇలా చూడు. నేను చెప్పింది అలాగే చెయ్యి. నువ్వు మా అమ్మని ఎక్కడైనా చూసావంటే నీకు ఆవిడ తెలియనట్టు యాక్ట్ చేయి, సరేనా? సరే, అలాగే చేస్తా. హలో ఆటో, నీకు ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళు 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 వెళ్ళు. ఇక్కడ చూడరా. రేయ్, నేను వాడిని ఫాలో అవుతాను. మిత్రానికి నువ్వు ఇన్ఫార్మ్ చేయి.